कांग्रेस की कैंपेन कमेटी के प्रदेश के चेयरमैन भी थे। आज भारतीय जनता पार्टी जो विश्व की सबसे बड़ी पार्टी है, विश्व के सबसे लोकप्रिय नेता माननीय नरेंद्र मोदी जी हैं, उनकी नीतियों से प्रभावित होकर के भारतीय जनता पार्टी के परिवार को ज्वाइन कर रही हैं। अभी आपने सदस्यता ग्रहण किया है और शाम को माननीय राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी से जब वो उत्तराखंड से आएंगे तो विधिवत जाकर के उनसे आशीर्वाद लेंगे और माननीय राष्ट्रीय अध्यक्ष जी उनको पटका पहना करके उनका अभिनंदन भी करेंगे। उनसे आने के बाद यह कार्यक्रम होगा। अभी आपने सदस्यता ग्रहण की है और मैं प्रदेश के नेतृत्व भी यहाँ पे है, पहले उनसे निवेदन करूंगा और मैं भी ये पटका सब लोग आप लोग भी सब करना चाहिए। अपन आएंगे सब लोग, वो भी सब एक दोबारा कर लेंगे। आप भी सब लोग आप लोग संजय जी वो भी करें। और मित्रों, इसके बाद जैसा मैंने बताया कि राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी अभी उत्तराखंड के प्रवास पे हैं, शाम को आ जाएंगे। उनके निवास पे पुनः विधिवत पटका पहना करके आपका ज्वाइनिंग और स्वागत होगा और आप राष्ट्रीय अध्यक्ष जी को बुके देकर अभिनंदन करेंगे। उस समय भी आपको हम आमंत्रित करेंगे। नमस्कार। कांग्रेस पार्टी सीनियर नायकुरालु कैंपेनिंग कमिटी चेयरमैन విజయశాంతి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్న సందర్భంలో వారికి రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడే వారు అనుకున్న ముహూర్తంలో అనుకున్నటువంటి టైంలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన అరవింద్ సింగ్ గారి చేతుల మీదుగా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. సాయంత్రము 9 గంటలకు శ్రీ జేపీ నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో వారి ద్వారా తిరిగి పార్టీలోకి రావడానికి సిద్ధమై ఉన్నారు. మోడీ గారి యొక్క ఆలోచన విధానాలను నమ్మి దేశంలో భారతీయ జనతా పార్టీ పేద ప్రజల కోసము, దేశ అభివృద్ధి కోసం మోడీ గారు చేస్తున్న కృషిని గుర్తించి ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఒక దృఢ సంకల్పంతో మోడీ గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో దానిలో భాగస్వామ్యం కావడానికి వారు ఒక సంకల్పం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు లక్ష్యం కోసం, ఎంత ఆశయం కోసం కష్టపడి పనిచేస్తున్నారో ఆ ఆశయం సాధన కోసం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నేను కూడా తప్పకుండా దానిలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఆలోచనతోని వారు ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలో చేరడం నిర్ణయించుకోవడం చాలా సంతోషం. దాంతోపాటు
తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతున్నది, ఒక నియంత పాలన కొనసాగుతున్నది, ఒక నియంత్రణతో పాలన కొనసాగుతున్నది, ఒక గడీల పాలన కొనసాగుతున్నది, ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది, ఒక కుటుంబ పాలన కొనసాగుతున్నది. అనేక మంది అమరవీరులు ఆత్మ బలిదాన ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆ అమరవీరుల ఆశయాలకు లక్ష్యాలకు భిన్నంగా మన రజాకారుల పాలన కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఎవరైతే నిజమైన ఉద్యమకారున్నారో వాళ్ళందరూ తెరమరుగు చేస్తూ ఆయన కుటుంబాన్ని మాత్రమే రాబోయేతులకు అందించాలన్నటువంటి కుట్ర బుద్ధితోని కుతంత్రాలతోని ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క వ్యవహారాలకు వ్యతిరేకంగా ఇలా తెలంగాణ ఉద్యమకాలంతో పడుతున్నారు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యున్న పార్టీ, అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీని భావించి ఈరోజు వారు భారతీయ జనతా పార్టీ రావడం నిజంగా సంతోషం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం చేపట్టినటువంటి మలిదశ ఉద్యమంలో వారు తప్పకుండా పూర్తిస్థాయిలో ప్రధాన భూమిక పోషించున్నారు. ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. 1998 జనవరి 26న నేను బీజేపీలో చేరడం జరిగింది. నా రాజకీయంగా ప్రవేశం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ కోసం నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, పోరాడాను. కొన్ని కారణాల వల్ల నేను ఆ రోజు బీజేపీ నుంచి బయటకు రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని పార్టీలు ఆ రోజు తెలంగాణ రావడానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఆ కారణం వల్ల నేను ఆ రోజు బీజేపీని వదిలి బయటకు రావడం జరిగింది. 2005లో మేలో బయటకు వచ్చాను నేను. అంటే ఉద్యమాన్ని బతికించాలని, ఉద్యమం అన్నది చావకూడదు, ఉండాలని నేను 2005 తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. అనేక ఇష్యూస్ మీద పోరాటం చేశాను నేను. ఆ తర్వాత టీఆర్ఎస్ అన్న పార్టీ పుట్టుకొచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పోరాడకూడదు, తెలంగాణ కోసం ఎవరు ఉండకూడదు, కేసీఆర్ గారు ఆయన కుటుంబమే ఉండాలని దురుద్దేశంతో ఉద్యమాలు చేసిన అలాంటి వారు ఎంతోమంది, నేను అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇంకొక స్టేజ్లో అయితే పార్టీని విలీనం చేయమని నాకు ఒత్తిడి పెట్టడం జరిగింది, తల్లి తెలంగాణ పార్టీని. ఆ రోజు జయశంకర్ గారు కానీ, టైగర్ నరేంద్ర గారు కానీ వీళ్ళందరినీ పంపించి నాతో చర్చలు జరిపారు కేసీఆర్ గారు. నాకు నా పార్టీని విలీనం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరు తెలంగాణ కోసం పోరాడుతున్నారు, నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను. నేను 1998 బీజేపీలో స్టార్ట్ చేశాను నా పోరాటం తెలంగాణ కోసం. మీ తర్వాత వచ్చారు. మరి అలాంటి వారు మీరు లేట్గా వచ్చి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు మమ్మల్ని మీరు విలీనం చేయమని అడగడం అన్నది ఏమాత్రం బాగాలేదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు పరిస్థితులు బట్టి అందరు నా మీద ఒత్తిడి పెట్టి ఆ సందర్భంలో నా తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ విలీనం చేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను ఎంపీగా పోటీ చేశాను, గెలిచాను. ఆయన ఒక ఎంపీగా గెలిచారు, ఇద్దరే ఎంపీలుగా గెలిచాం టీఆర్ఎస్ పార్టీలో. ఇంకా ఆ తర్వాత పార్లమెంట్లో ఏ రకంగా కొట్లాడాం, ఉద్యమాలు ఎలా చేసాం, తెలంగాణ ఎలా సాధించాం అన్నది మీ అందరికీ తెలుసు. 2013లో అప్పుడు కాంగ్రెస్ అనౌన్స్ చేసిన తెలంగాణ ఇస్తున్నామని, అదే రోజు రాత్ర కేసీఆర్ గారు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఎంత కుట్రతో ప్రీప్లాన్డ్గానే ఉన్నారు మిస్టర్ కేసీఆర్ గారు. ఆయన సస్పెండ్ చేసిన కాక మేము పార్టీ నుంచి బయటకు వచ్చామని ఒక తప్పుడు ప్రచారం చేసి, కానీ వాస్తవానికి 2013 జూలైలో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. తెలంగాణ అనౌన్స్ అవ్వగానే నైట్. ఆ తర్వాత
నా ఉద్యమాల్లో ఎంపీగా ఉన్నాను కాబట్టి నా మెదక్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇటు ఉద్యమాలు చేస్తూ 2014లో పార్లమెంట్లో కొట్లాడి ఉన్న ఇద్దరు ఎంపీలు కేసీఆర్ నేను ఏ రకంగా కొట్లాడానో మీ అందరికీ తెలుసు. పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు పార్లమెంట్లో లేరు. ఆ బిల్లు పాస్ అయింది, కొట్లాడడం సాధించుకున్నాం మేము. ఇంకా దాని తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అందరూ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని అందరూ అన్నారు, చేస్తారన్నారు. కేసీఆర్ గారు వెళ్ళి సోనియా గాంధీ గారు ఆయన కుటుంబం మొత్తం కాళ్ళ మీద పడింది. ఇంక దాని తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. మేమందరం ఆ రోజు అన్న మాటకి కట్టుబడి పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు. సో కాబట్టి ఇంకా దాని తర్వాత పరిణామాలు ఇది. సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు సపోర్ట్ చేసి మా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. సో బీజేపీ సపోర్ట్ తోటి ఆ రోజు బిల్లు పాస్ అయింది. తర్వాత ఏమైందంటే కేసీఆర్ గారు ఎలా తయారయ్యారు, అపోజిషన్లో ఏ పార్టీ ఉండకూడదు, ఏ స్ట్రాంగ్ లీడర్లో ఉండకూడదని ఆయన అందరినీ చేస్ చేసుకుంటూ వస్తూ అందరినీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇక నా విషయం తీసుకుంటే నేను తెలంగాణ నుంచి ఆయన నన్ను చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే విజయశాంతి తెలంగాణ కొట్లాడింది, ఒక ఉద్యమ నాయకురాలు, తను ఉండకూడదు తెలంగాణలో. ఎందుకంటే నా కుటుంబం, నేను, నా కొడుకు, నా కూతురు, మా వాళ్ళు తప్ప నిజాయితీగా కొట్లాడుతున్న వాళ్ళు, ఏ స్వార్థం లేని వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదని ఆయన కుట్రంతో మమ్మల్ని చేసుకుంటూ ఇవాళ అపోజిషన్ అనేది లేకుండా చేశారు. కానీ ఇవాళ ఆయన కరెక్ట్ పార్టీ ఎవరు వచ్చారంటే భారతీయ జనతా పార్టీ వచ్చింది ఆయన బుద్ధి చెప్పడానికి. అది దుబ్బాకతో నిరూపించుకుంది భారతీయ జనతా పార్టీ. జిహెచ్ఎంసీ దాంట్లో మంచి స్కోర్ చేసింది. సో 2023లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అన్నది ఏ డౌట్ లేదు. గ్యారెంటీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మిస్టర్ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని గద్దె దించడం ఖాయం, ఆయన చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టడం ఖాయం అని కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించాలని పట్టుబట్టడం సాధించాం. ఇవాళ డెవలప్మెంట్ అన్నది కూడా చాలా ముఖ్యం. మరి ఆ డెవలప్మెంట్ లేకుండా విచ్చలవిడిగా కరప్షన్ అన్నది జరుగుతుంది. హైయెస్ట్ కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలో జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే ఒక బీజేపీ వల్ల సాధ్యం అవుతుంది. మరి కాంగ్రెస్ ఒక పక్కన ఏమీ పనిచేయట్లేదు, పోరాడతలేదు, కొట్లాడేది ఇవాళ బీజేపీ కనపడుతుంది. కాబట్టి ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలి, తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ యొక్క మంచి ఉద్దేశంతో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. సో మా తెలంగాణ కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయడానికి సిద్ధమయ్యాను. ఇవాళ బీజేపీలో చేరడం జరిగింది. అందుకే విజయశాంతి ఎక్కడ ఉన్నా మంచి పాత్ర పోషిస్తుంది. కొట్లాడే మనిషి, ఏ స్వార్థం లేదు, మీకు అందరికీ తెలుసు, చూశారు. సో ఇవాళ ఏంటంటే స్పీడ్ పెంచుతాం, కొట్లాడతాం, కేసీఆర్ గారిని గద్దె దించుతాం. ఇదే మా Ravisankar ji minister has already started the press conference there, so no question. अभी हम लोग को केसीआर बीजेपी पंजाब में अंటున్నారు You have to go there. no. Yes, made it very clear actually. చెప్పండి. కేసీఆర్ బీజేపీ ఏడుగా ప్రత్యామ్నాయం కాబట్టి కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం బీజేపీ ఒకటే. ఎందుకంటే ఇంకెవరు కొట్లాడేవాళ్ళు లేరు. ఇది నిజాయితీగా చిత్తశుద్ధితో కొట్లాడే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారికి రాబోయే రోజుల్లో గడ్డు కాలమే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. अभी हम सबके बीच में कैप्टन अजमेरा बॉबी जो ट्राइबल समुदाय से आती हैं और फर्स्ट पायलट तेलंगाना के हैं, लेडी पायलट, वो अभी भारतीय जनता पार्टी जो विश्व की सबसे बड़ी पार्टी उसको ज्वाइन कर रही हैं। भारतीय जनता पार्टी के मुख्यालय में आपको स्वागत है।
किशन जी अब बाकी आप लोग प्रेस कॉन्फ्रेंस के लिए फोटो फोटो बहुत बहुत धन्यवाद भैया ये तो आगे మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఒక విచిత్రమైనటువంటి వ్యాధి సోకి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సుమారు 300 మంది మరి ఇప్పటికే హాస్పిటలైజ్ అయ్యారు. ఆ వ్యాధి గురించి ఎక్కడ కూడా ఇంతవరకు తెలియలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క వ్యాధి గురించి అక్కడ ఎక్స్పర్ట్స్ పంపించి అక్కడ పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సహకరించడం కోసము 3 అధికారులతో కూడినటువంటి బృందాన్ని పంపించాలని నిర్ణయించడం జరిగింది. అందులో మరి 3 ఆఫీసర్స్ టీం ఎయిమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ జంషెడ్ నాయర్ గారు డాక్టర్, అదేవిధంగా వైరాలజీ ఎన్ఐవి పూణే నుంచి డాక్టర్ అవినాష్ గారు, అదేవిధంగా ఎన్సిడిసి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సంకేత్ కుల్కర్ణి గారు, ఈ 3 అధికారులతో కూడినటువంటి ఒక అధికారుల బృందము ఆంధ్రప్రదేశ్ ఏలూరు విజిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి ఆరోగ్య శాఖ బృందంతో కలిసి అక్కడ దీనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వ్యాధి ఇది, ఎందుకు ఈ రకంగా 300 మంది ఆకస్మికంగా మూర్ఛ వ్యాధికి గురై హాస్పిటలైజ్ అయ్యారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి సహకరించి వాళ్ళు సమగ్రమైనటువంటి నివేదిక ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పంపించడం జరుగుతూ ఉంది. डालो माइक